జరుగుతుంది అనేటటువంటి చర్చ నడుస్తుంది. నిన్న మొన్నటి వరకు మంత్రివర్గంలో మంత్రులు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, మంత్రుల మధ్య నడిచినటువంటి వివాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. ముఖ్యమంత్రిని అసలు హైకమాండే పూర్తి స్థాయిలో పని చేయనివ్వట్లేదు, పూర్తి స్థాయి పవర్స్ ఇవ్వట్లేదు, ఎక్కడికక్కడ కొంత అడ్డంకులు పెడుతుంది మంత్రుల రూపంలో అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు అజరుద్దీన్ కూడా మంత్రి పదవి ఇచ్చారు, అది కూడా ఆయన హైకమాండ్ దగ్గర ఒత్తిడి తెచ్చుకున్నారు, ముఖ్యమంత్రి ప్రమేయం కంటే కూడా అనేటటువంటి వ్యాఖ్యానాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అనుకోవాలి? ఇటు కోమటిరెడ్డి మొన్నటికి మొన్న మనం చూసాం, ముఖ్యమంత్రి సినీ కార్మికులతో భేటీ అయినప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆ మీటింగ్ కి హాజరు కాలేదు. కరెక్ట్ మీరు అనేది. ఇప్పుడు రెడ్డిల మధ్య మొత్తానికైతే ఒక కొంత సమన్వయం అయితే ఉంటది. రెడ్డిలు సరే, ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటెండ్ అయిందా కాకపోయినా కూడా వాళ్ళ మధ్యలో కొంత సమన్వయం ఉంటది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం చేశారు, ఇప్పుడు అట్లనే చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఎక్కువ శాతము బలవుతుంది బీసీలు. సో బీసీలకి నష్టం కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ జరిగింది. ఈ రోజు వరకు కూడా జరుగుతున్నది. 42% వాటా పేరు మీద అదొక బూచిగా మాత్రమే చూపెట్టి రేవంత్ రెడ్డి మొత్తం పదవులన్నీ రెడ్లకేయించుకున్నాడు. ఆయన పదవులన్నీ రెడ్లకేయించుకున్నాడు. 72% పదవులు ఇస్తాడండి ఒక కమ్యూనిటీకి. 4% జనాభా ఉంటే నీ కమ్యూనిటీకి 72% పదవులు ఇస్తే ఇది నీ రెడ్డి ప్రభుత్వమో ప్రజా ప్రభుత్వం అది? సో ప్రజాపాలన అన్నప్పుడు కనీసము 50% బీసీలు ఉన్నప్పుడు కనీసం వాళ్ళకు ఒక 20% అన్న అవకాశం ఇవ్వాలి కదా. నువ్వు 56% జనాభా చూపెట్టినావు నువ్వే, వాళ్ళకు మొత్తం అంటే వాళ్ళకు 5% ఇస్తావా పదవులు? ఇదా నీ యొక్క సామాజిక న్యాయం? ఇదా నీ బీసీల మీద ప్రేమ? కాబట్టి రేవంత్ రెడ్డి న్యాయవంచన, బీసీల పట్ల ఉన్న న్యాయవంచన, ఈవెన్ 42% వాటా 42%లో కూడా నువ్వు చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ 9th షెడ్యూల్ అని అనవసరమైన పనికిరాని 9th షెడ్యూల్ ను తీసుకొచ్చి ముంగడబెట్టి బీజేపీ చేయని బీజేపీని దాని మీద ఒత్తిడి చేస్తాను. ఒక 6 నెలలు 8 నెలలు వేస్ట్ చేసినావు. నువ్వు చేయాల్సిన టైంలో జీవో 9 కరెక్ట్ గా ప్రాపర్ గా చేయకుండా చట్టము అంటే లోకల్ బాడీ చట్టాన్ని సవరించి కూడా దాన్ని ఆమోదించకముందే జీవో జారీ చేసినావు. అందులో ఆ జీవోలో ఏబిసిడి చేస్తానని చెప్పి మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు, సంచార కులాలకు జీవోలో స్థానమే పెట్టలేదు. మరి అట్లాంటి పరిస్థితులలో నువ్వు బీసీలను ప్రేమించినట్ట, మోసం చేసినట్ట. కాబట్టి బీసీల పట్ల కాంగ్రెస్ కి ఏం ప్రేమ లేదు. ఈవెన్ నవీన్ యాదవ్ కూడా ఎందుకో అనివార్యంగా ఆ బీసీ ఉద్యమం ఉన్నది కాబట్టి ఆయన ఇచ్చిండు. మరి అక్కడ కూడా రెడ్డికి ఇచ్చుకుంటే మరి పూర్తిగా రెడ్ల పార్టీ అయిపోతుందనే ఉద్దేశంతోనే బీసీకి ఇచ్చిండు అక్కడ అనివార్యంగా. అంతే తప్ప బీసీల పట్ల కానీ మైనార్టీల పట్ల కానీ రేవంత్ రెడ్డికి ఏం ప్రేమ లేదు. అందుకే ఇవాళ అధిష్టానం, అందుకే ఈయన బీసీ మైనార్టీలు అందరూ దూరం అవుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డిని మార్చాలనే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా కూడా వార్తా కథనాలు వస్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డికి ఈ వర్గాల పట్ల ప్రేమ ఉన్నట్టుగా అయితే నాకైతే ఏం కనిపించట్లేదు. బట్ అనివార్యంగా ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధిష్టానంలో దళితులు ఉన్నారు, పెద్ద ఎత్తున మిగతా కమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి అనివార్యంగా ఇవాళ పోయి డైరెక్ట్ పోయి ఆయన కలుసుకొని తెచ్చుకున్నాడు తప్ప రేవంత్ రెడ్డిని తీసుకొని పోయినట్టుగా రేవంత్ రెడ్డిని పట్టుకపోయినట్టుగా అక్కడ ఏం కనపడలేదు. మనం ఆయన ఫోటోలే కనపడ్డాయి. ఎవరిది? మన కాబోయే మంత్రి అజారుద్దీన్ గారి. అంతేకాదు రేవంత్ రెడ్డి ఆయన తీసుకుపోయినట్టు కానీ వాళ్ళని కల్పించినట్టు కానీ అక్కడ ఏం కనపడలేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ సామాజిక వర్గాలకు, ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు కానీ, బీసీ సామాజిక వర్గాలు కానీ, మైనార్టీ సామాజిక వర్గాలు కానీ మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నాయి. కాబట్టి ఆ వర్గాలను దగ్గర చేసుకోవడానికి ఇలా బీసీ. వినోద్ కుమార్ గారు, కాంగ్రెస్ అయితే ప్రయత్నాలు చేస్తుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎంతవరకు ఈ ఉప ఎన్నికలో మైనార్టీలు ఎవరి వైపు ఉంటారని అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయని అనుకుంటున్నారా? ఎందుకంటే ఎంఐఎం సపోర్ట్ ఉంది, ఇప్పుడు ఒక మినిస్టర్ను కూడా చేస్తున్నారు. మైనార్టీని కొంత సంతృప్తి పరిచినట్టేనా? మైనార్టీని కొంత అయితే సంతృప్తి పరిచినట్టే. ఎందుకంటే ఇవాళ అప్పుడు సరే ఎంఐఎం సపోర్ట్ చేయడం అనేది అది డిఫరెంట్ మ్యాటర్. ఎందుకంటే పార్టీ అధికార పార్టీకి ఎప్పుడు ఏ అధికార పార్టీ ఉన్నా అధికార పార్టీతో ఎంఐఎం పోతుంది. అది చాలా సహజంగా ముస్లింలు అబ్జర్వ్ చేస్తున్నది. కానీ కొత్తగా వచ్చిన అంశం ఏంటంటే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం. అంటే రేపు ఈ 3 ఏళ్లలో మన ముస్లింల కొంత భూమి అక్కడ కబ్రస్థాన్ విషయాలు కావచ్చు, వక్ఫ్ బోర్డు విషయాలు కావచ్చు, మనం కొంత సెట్ చేసుకోవచ్చు, మనకు మంత్రి ఉంటాడు అనే ఉద్దేశం ఒకటి ఉంటది ఖచ్చితంగా. తర్వాత ఎంఐఎం కూడా అనుకూలంగానే ఉన్నది కాబట్టి కొంత పాజిటివ్ గా రిజల్ట్ రావడానికి కూడా కొంత స్కోప్ వచ్చే అవకాశాన్ని ఇప్పుడైతే కల్పించినట్టు కనపడ్డది. ఎందుకంటే ఈ ఎంఐఎం సపోర్ట్ చేసినా సరే అంత పాజిటివ్ రిజల్ట్ రాలే. అందుకే మంత్రి పదవి అనివార్యంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అక్కడ. సో వాళ్ళకు వచ్చే ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారంగా
వాళ్ళకి నెగిటివ్ ఉన్నదనే విషయం ఖచ్చితంగా దాన్ని స్పాసిఫై చేసుకోవడానికి అనివార్యంగా ఇవాళ అజారుద్దీన్కి మంత్రి పదవి వస్తుంది తప్ప ప్రేమతో కాదనేది వాస్తవము. కాబట్టి ఇవాళ కొంత పాజిటివ్నెస్ వచ్చే అవకాశం అక్కడైతే ఉంది ఈయన మంత్రి పదవి రావడం వల్ల. రైట్. దయాకర్ గారు, బీఆర్ఎస్ ప్రచారం అంతా కూడా మీ వైఫల్యాలను ప్రధాన అస్త్రాలుగా మలిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అవి వైఫల్యాల కాదా కూడా మీరే చెప్పాలి. ప్రధానంగా బాకీ కార్డు అనేటటువంటి ఒక కార్డు ఇంటింటికి కూడా పంపిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా కౌంటర్ చేయబోతున్నారు ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని? ఇవాళ ప్రజలకు బాకీ ఎవరు పడ్డారండి? 3 ఎకరాల భూమి ఇస్తున్నది ఎవరు, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నది ఎవరు, లేకపోతే జనానికి మోసం చేసింది ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముఖం చాటేసే పరిస్థితి కనబడింది. ఇవాళ అక్కడ ప్రచారానికే దిక్కు లేదు. బీఆర్ఎస్ నాయకులు రావడానికి కూడా ముఖం చాటేస్తా ఉన్నారు. ఇవాళ కేవలం సానుభూతి ఓట్లను నమ్ముకొని వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది తప్ప ఒక మహిళను ముందు పెట్టి వాళ్ళు ఒక నీచ రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మొత్తం కూడా కులాలు మతాల్లాగా విభజించి పాలించింది ఎవరండి? ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఈ ప్రభుత్వం తీసుకొస్తే కనీసం కులగణనలో పాల్గొనని దౌర్భాగ్య పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ నాయకులు 42% సంబంధించిన దాని మీద బీఆర్ఎస్ పార్టీ వైఖరి ప్రకటించలేదు. వాళ్ళు ఇవాళ బీసీల గురించి మాట్లాడతారు. ఇవాళ బీసీల ద్రోహులు బీఆర్ఎస్ పార్టీ కదా అని అనేది. ఇవాళ మనుషుల్ని గౌరవించని, మంత్రుల్ని గౌరవించని, ఎమ్మెల్యేలు గౌరవించని గత పాలకులు మనం చూడలేదా? మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. ఎమ్మెల్యేలు కనీసం ముఖ్యమంత్రి దగ్గర పోలే పరిస్థితి. ఇవాళ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఇవాళ మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని ఒక ప్రజానాయకుడు అంటే ఎట్లా ఉండాలో అట్లా ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మీరు చూస్తే నిన్నగాక మొన్న ట్యాంక్ బండ్లో కూడా ఇవాళ వినాయకుడికి సంబంధించి కూడా నిమజ్జన సందర్భంగా సాదాసీదగా ఇలా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గతంలో ఆ ఆనవాయితీ చూసామా? ఇవాళ వరదలు వస్తే ఇదే అమీర్పేటలో ఉన్నటువంటి ఒక సాదాసీదగా ప్రజల దగ్గరికి వెళ్లే పరిస్థితి గతంలో మనకు ఆ పరిస్థితి ఉండేనా? ఒక ముఖ్యమంత్రి ఒక బాధ్యతతోని ఇవాళ ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు. ఇవాళ గాలి వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్ గారు మాట్లాడారు కొన్ని అంశాల పట్ల. ఇవాళ బీసీల అంశంలో కావచ్చు, రిజర్వేషన్లో నేను దాన్ని ఏకీభవించను. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందండి. ఇవాళ ఒక పిసిసి అధ్యక్షుడిని ఇవాళ మొదటి నుంచి అత్యధికంగా ఇవాళ పిసిసి అధ్యక్షుడిని బీసీని చేసింది. ఇవాళ బీసీని గౌరవించింది. ఇవాళ ముఖ్యమంత్రి గారి చొరవతోనే కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ కల్పిస్తాం అన్నది. దాన్ని ఉన్నటువంటి తూచే తప్పకుండా ముఖ్యమంత్రి గారు దాన్ని అమల్లోకి తీసుకొచ్చిండు. కులగణన చేసిండు, డెడికేషన్ కమిషన్ వేసిండు. న్యాయ వ్యవస్థలో ప్రతి అవకాశాన్ని ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంది. కాబట్టి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఆడి ఇవాళ నాటకం ఆడి ఇవాళ బీసీ బిల్లును ఇవాళ కుట్ర చేసే ప్రయత్నం జరిగింది. ఇవాళ కోర్టులని ప్రభావితం చేస్తారు, గవర్నర్ని ప్రభావితం చేస్తారు. ఇవాళ ఉన్నటువంటి కనీసం రాష్ట్రపతిని కూడా కలిసే అవకాశం ఇవ్వరు. బీసీల పట్ల ఎవరికి ప్రేమ ఉందండి? ప్రజలు గమనిస్తా ఉన్నారు. దీనికి ప్రధానంగా ద్రోహం చేసింది బీజేపీ పార్టీ. దానికి ఉన్నటువంటి ఇవాళ ఊతం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ 2 పార్టీలు బీసీలకు ద్రోహం చేశాయి. స్థానిక సంస్థల్లో బీసీ బిల్లును అడ్డుకుందే ఈ 2 పార్టీలు. ఇవాళ అసెంబ్లీ తీర్మానం వలుగుతావు, ఆ అసెంబ్లీ తీర్మానానికి మద్దతు ఇస్తారు. కేబినెట్ లో మద్దతు ఇచ్చి 2 బిల్లుల్ని 6 నెలలుగా కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే దానిపైన కనీసం ఒక చర్చ ఉండదండి. ఇవాళ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు బీజేపీ వచ్చిన తర్వాత 56 రోజులలో దేశవ్యాప్తంగా అమలు చేసింది. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ల ముందు కనీసం డెడికేషన్ కమిషన్ వేయలేదు, కనీసం కేబినెట్ తీర్మానం చేయలేదు, కేబినెట్ సమావేశం వేట కూడా ఏకాఏకనం చేశారు. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పేదల కోసం అందరూ గౌరవించడం, అరే ఉన్నటువంటి అక్కడ కూడా పేద వర్గాలే ఉన్నారని. కానీ ఇక్కడ స్థానిక సంస్థల్లో 42% ఉన్నటువంటి బీసీలకు తీసుకొస్తే కనీసం బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఏం వైఖరి ఇచ్చేశారు? వాళ్ళ ఉన్నటువంటి నైతికత ఎక్కడుంది వాళ్ళకు? వాళ్ళ బీసీల గురించి మాట్లాడతారు. తెలంగాణ ప్రజలకు చేసినటువంటి ద్రోహాన్ని ఇంకా మర్చిపోలేదండి. వాళ్ళ అవినీతి కావచ్చు, వాళ్ళ అవినీతి సొమ్ముతోనే అక్కడ ఉన్నటువంటి డబ్బుల్ని మొత్తం కూడా పంచి రకరకాల ప్రభావితం చేయాలనేది వాళ్ళు భ్రమలు పడతా ఉన్నారు. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు కదా తెలంగాణని. ఆ దోచుకున్న డబ్బుల్ని అక్కడ ఉన్నటువంటి పంచాలని ఆలోచన చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మేము నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆకాంక్షతోని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అభివృద్ధి వైపు మళ్లించి గెలవాలనుకుంటున్నాం. అభివృద్ధి మంత్రంతో గెలవాలనుకుంటున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి అక్కడ ఒక యువ నాయకుడిని పెట్టినాం, విద్యావంతుని పెట్టినాం. ఆ విద్యావంతుడు జూబ్లీహిల్స్ ప్రజలకు రక్షకుడిగా ఉంటాడు, 24 గంటలు పనిచేస్తాడు. కాబట్టే ఇది నా అడ్డ, ఇది నా ఇల్లు లాంటిది, నేను ప్రజల కోసం పనిచేస్తాను. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ వివిధ జిల్లాల నుంచి అక్కడికి వచ్చి మొత్తం కూడా
విష ప్రచారం చేసి రౌడీ అని గుండా అని ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు కదండి. ఇక్కడ నిత్యం ప్రజల కరోనా సమయంలో కావచ్చు, కష్టకాలంలో కావచ్చు, జూబ్లీహిల్స్ ప్రజల వెన్నట్టు ఉంది ఎవరండి? ఇవాళ నవీన్ యాదవ్